सुफलम मलयज शीतलम सस्यश्यामलं मातरं वंदे मातरं। ప్రముఖులకు అదేవిధంగా కళాశాల విద్యార్థులకు మనం ఎప్పుడైతే అనుకుంటామో అటువంటిప్పుడు ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి Today I am talking a few words about National Voters Day. Voting. It is not a fundamental right. It is a powerful expression of democracy and its individual agency. When we vote, we contribute to the shaping the society. We live in decision making. They affect our present and future. The act of voting might seem small, but its significance is profound, resonating far beyond consequences with the polling booth. This day explores the importance of voting and its impact on democracy and why it is crucial for every eligible citizen to exercise this right. National Voters Day is not just an occasion to celebrate the inception of the Election Commission of India, but also an opportunity to honor the very spirit of democracy embodied by every voter. In 2024, the world witnessed the grand spectacle of India creating a world record of 64.6 crore voters. ఇప్పుడు మిస్ తేజ దాని తర్వాత మురళీమోహన్ గారు కూడా అబ్రాహిం లింకన్తో ఇచ్చిన ఒక వాక్యం గురించి చెప్పారు. డెమోక్రసీ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటి? ఆఫ్ ద పీపుల్ అంటే డెమోక్రసీలో అందరూ లీడర్స్ మన నుంచే వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎలక్షన్లో నడుస్తానికి హక్కు ఉంది. అయిన తర్వాత ఫర్ ద పీపుల్. ఫర్ ద పీపుల్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పాలసీస్, అన్ని స్కీమ్స్, అన్ని ప్రోగ్రామ్స్ మన అందరి కోసమే ఉంటాయి. బై ద పీపుల్. బై ద పీపుల్ అంటే మనం అందరూ ఎలక్షన్ సమయం అప్పుడు ఓటు వేస్తాం. ఈ ఓటింగ్ ప్రాసెస్ బేసిస్ మీద మాత్రమే ప్రభుత్వం వస్తుంది. సో దిస్ ఈస్ వేర్ ది రోల్ ఆఫ్ ఓటర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఈ 3 పిల్లర్స్లో ఒకటి కూడా పడిపోతే మొత్తం డెమోక్రసీ పడిపోతుంది. సో ఐ అగైన్ ఆన్ దిస్ నేషనల్ ఓటర్స్ డే నేను ప్రతి ఒక్కరికి ఓటింగ్ గురించి ఒకసారి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ గురించి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచి కూడా మీ అందరూ, మీ స్నేహితులు, మీ కుటుంబాలలో కూడా ఎవరు ఉన్నారో అందరికీ ఓటింగ్ గురించి చేపితే ఈ డెమోక్రసీ విల్ గెట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. తహసీల్దారులు, అధికారులు, జిల్లా అధికారులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వివిధ పోటీలలో ఎలక్షన్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్లో కావచ్చు, క్విజ్లో కావచ్చు పాల్గొని ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ జనాభా సుమారుగా 820 కోట్లుగా ఉంటే భారతదేశ ఓటర్లే 100 కోట్లు ఉంటుంది. ప్రపంచ జనాభా మొత్తం ప్రపంచంలో మానవ జనాభా 820 కోట్లుగా ఉంటే భారతదేశంలో కేవలం ఓటర్ల సంఖ్య 100 కోట్లుగా ఉంటుంది. మరి అందుకే దీన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం పిలుస్తాం భారతదేశాన్ని. మరి ఇంతమంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ నమోదు చేయడంలో కానీ, నవీకరించడంలో కానీ, అంటే చనిపోయిన వాళ్ళని తీసేయటం, మైగ్రేట్ అయిన వాళ్ళని తీసేయటం, అదేవిధంగా కొత్తగా ఏజ్ అటైన్ అయిన వాళ్ళని చేర్చడం, కొత్తగా మైగ్రేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చడం, ఎలక్షన్లని నిర్వహించడం, ఈ అతిపెద్ద జాయింట్ ఎక్సర్సైజ్ని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తాం. ఎలక్షన్ కమిషన్ మన కంటికేం కనపడదు, కానీ వెనక నుంచి ఆదేశాలన్నీ ఇస్తూ ప్లానింగ్ చేసుకొని దానికి కావాల్సినటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ రూల్స్, దానికి కావాల్సినటువంటి పుస్తకాలు అండ్ అదర్ అలీడ్ డిపార్ట్మెంట్స్. సో ఇంత పెద్ద బాధ్యతని నిర్వర్తించడం నిజంగా మనము ఆ డిపార్ట్మెంట్లని
ఆ అధికారులందరినీ ఈ సందర్భంగా ఒకసారి అభినందిద్దాం. అదేవిధంగా గతంలో 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితాని నవీకరణ చేయడం అనేది జరిగింది. సంవత్సరం లేదా 5 ఏళ్లకు ఒకసారి చేసినప్పుడు పని భారం పెరిగిపోతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని నవీకరణ చేయాలి అనే ఉద్దేశంతోటి మన ఎలక్షన్ కమిషన్ రావడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం మనము దీన్ని రెన్యూ చేస్తున్నాం ఓటర్ల జాబితా. దాన్నే మనం సమ్మరీ రివిజన్ అని మనం పిలుస్తున్నాం. జనవరి నెలలో మన ఫైనల్ పబ్లికేషన్, ఇప్పుడు ఏదైతే ఈరోజు మనం ఫైనల్ పబ్లికేషన్ ఇచ్చామో, ఈరోజు ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. సో ఈరోజు మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి మన జిల్లాలో, మండలంలో, విలేజ్లో, ఆ విధంగా ఆ ఓట్లు ఫిమేల్ ఎన్ని ఉన్నాయి, మేల్ ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్జెండర్ ఎన్ని ఉన్నాయి, యూత్ 18-19 years కొత్తగా ఓట్లకు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 85+ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సైనికులుగా పనిచేస్తూ సర్వీస్ ఓటర్స్గా నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దీన్ని మనం దేని ప్రామాణికంగా తీసుకొని చేస్తాం? 2024 జనవరిలో ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ జరిగిందో దాన్ని మనం ప్రామాణికంగా బేస్ లైన్గా పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం సంవత్సరం అంతా కూడా సమ్మరీ రివిజన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ ఇస్తున్నామో దీన్ని నవీకరణ చేసి 2026 జనవరికి మళ్ళీ మనం మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని. తర్వాత అధ్యక్షుడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి వి జయలక్ష్మి గారు. శివనాగరాజు గారు బిఆర్ ఏఆర్ సార్. డి కిరణ్ కుమార్ గారు బిఆర్ఓ బిఆర్. కె సాంబశివరావు గారు ఏఈఆర్ఓ. ఏ హిమబిందు గారు మహిళా పోలీస్. బి సుశీల గారు ఏఈఆర్ఓ తహసీల్దార్ గారు ఐటీ సపోర్టర్ బిఎల్ఓ మహిళా పోలీస్. వై శ్రీనివాసరావు గారు కంప్యూటర్. కే యశ్వంత్ జెడ్పీహెచ్ఎస్ వెల్లడూరు. కే నాగశేష్ డైరెక్ట్ ఇచ్చారు సార్. తీసుకురాడు ఎక్కడ కొంచెం ఫోటో ఈజీగా ఉంటుంది. షేక్ నజ్మా రేటింగ్ 3rd place. కే కావ్యశ్రీ బీఎస్సీ ఫస్ట్ ఇయర్. బీఎస్సీ 3rd year. తీసుకున్నావా? మీరిద్దరూ గత 7 ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నందుకు మనం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ గారు వారిని సన్మానిస్తున్నారు. సేవలతో సమావేశంతో